వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ లైవ్. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. తల్లి వల్లే తాను చనిపోతున్నాను అంటూ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే నరసింహ అనే వ్యక్తి చనిపోయాడు. అయితే చనిపోతూ తల్లి వల్లే నేను చనిపోతున్నాను అంటూ కూడా వీడియో చేసి తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి చనిపోయాడు. సో కారణం ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. తల్లి కొడుకులకు ఏమైనా విభేదాలు ఉన్నాయా, ఏదైనా విషయంలో తల్లి కొడుకును మందలించిందా అన్న విషయాలు అయితే ఇంకా తెలియాల్సి ఉంది. రాజాపూర్ మండలం మల్లెపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్టాగ్రామ్లో నరసింహ ఇప్పుడు యాక్టివ్గా ఉండేవాడు. నరసింహ మోడల్ పేరుతో ఇన్స్టా ఐడి ఉంది. అయితే నిన్న గ్రామంలో నరసింహ అంత్యక్రియలు జరిగాయి. అయితే తల్లి వల్లనే నరసింహ చనిపోయాడంటూ కూడా గ్రామస్తులు తల్లిపైన దాడి చేశారు. సో ఈ ఘటన మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం మల్లేపల్లిలో జరిగింది. తన అమ్మ వల్లనే నేను చనిపోతున్నాను అంటూ వీడియో పెట్టి మరి ప్రాణాలు తీసుకున్నాడు కొడుకు నరసింహ. రాజాపూర్ మండలం మల్లేపల్లిలో ఈ ఘటన జరిగింది. ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్గా ఉండే నరసింహ మోడల్ పేరుతో ఇన్స్టా ఐడి కూడా ఉంది. నిన్న గ్రామంలో నరసింహ అంత్యక్రియలు కూడా పూర్తయ్యాయి. అయితే తల్లి వల్లే నరసింహ చనిపోయాడని గ్రామస్తులు నరసింహ మీద దాడి చేశారు. మా అమ్మ నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. మహబూబ్ నగర్ జిల్లాలో దారుణం జరిగింది. నరసింహ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తల్లి వల్ల నేను చనిపోతున్నాను అని చెప్పి వీడియో తీసి ఇన్స్టాగ్రామ్లో పెట్టి మరీ చనిపోయాడు. అయితే కారణం ఏంటి, తల్లి కొడుకుల మధ్య ఉన్న విభేదాలు ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే నరసింహ తల్లి వల్లే చనిపోయాడని చెప్పి నిన్న నరసింహ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత గ్రామస్తులందరూ కూడా నరసింహ తల్లి మీద దాడి చేసిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. రైట్, ఇన్స్టాగ్రామ్లో మోడల్ శివ అన్న పేరుతో కూడా ఇన్స్టాగ్రామ్లో అకౌంట్ అవైలబుల్గా ఉంది. అయితే తల్లి వల్లనే తాను చనిపోతున్నాను అంటూ చెప్పి మరి వీడియో పెట్టి మరీ చనిపోయాడు నరసింహ. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రైట్, అయితే తల్లి వల్లనే నరసింహ చనిపోయాడంటూ కూడా గ్రామస్తులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన వ్యక్తం చేస్తూ తల్లి మీద దాడి చేశారు గ్రామస్తులు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అడిగి తెలుసుకుందాం. రైట్ శంకర్, మహబూబ్ నగర్ జిల్లాలో తల్లి వల్లే తాను చనిపోతున్నాను అంటూ కూడా నరసింహ వీడియో పెట్టి మరీ చనిపోయాడు. కారణం ఏమని తెలుస్తుంది? తల్లి కొడుకుల మధ్య ఎటువంటి విభేదాలు ఉండేవి? తల్లి ఏమంటుంది? ఆత్మహత్య చేసుకున్నాడు. తను చనిపోతూ తన చావుకు కారణం తన తల్లినంటూ కూడా వీడియో పోస్ట్ చేసి చనిపోవడంతో ఇది కాస్త కలకలంగా మారింది. ఎవరైతే నరసింహ అనే యువకుడు ఉన్నాడో అతడు బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. గతంలో తన తల్లి తన అన్నతో పాటు మల్లాయపల్లిలో జీవనం కొనసాగిస్తూ ఉండేవాడు. తండ్రి చనిపోవడంతో షాద్నగర్ ప్రాంతంలో కావచ్చు, జడ్చర్ల ప్రాంతంలో కూడా తను కష్టపడి పనిచేస్తూ బతుకుతూ కాలం వెళ్లదీసే క్రమంలో ప్రజెంట్ నరసింహ ఆత్మహత్య చేసుకోవడం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు. ఆ వీడియోలో క్లియర్ గా నరసింహ తన తల్లి వల్లనే తను చనిపోతున్నానంటూ కూడా చెట్టుపై నుంచి దూకి ఉరివేసుకొని చనిపోయాడు. ఇక ముఖ్యంగా నరసింహ గత కొద్ది కాలంగా
ఒక పాన్ షాప్ నిర్వహిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు. తన పేరు మీద నరసింహ ఐడి పేరు మీద ఒక ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. ఐడిలో అతను చాలా యాక్టివ్ గా ఉండేవాడు. పూర్తి స్థాయిలో కష్టపడి పనిచేసే స్వభావం కలిగినటువంటి యువకుడిగా కూడా గుర్తించారు. దీంతో అసలు ఏం జరిగి ఉంటుంది అనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించినటువంటి సిచ్యువేషన్. ఇక ఇప్పటికే వారి కుటుంబ సభ్యులు ఆమెకు గతంలో కొంతమందితో అక్రమ సంబంధం ఉండేదని, గతంలో నరసింహ వేరే చోట పనిచేసి వచ్చేటప్పుడు రాత్రి వేళల్లో వచ్చేవాడు, అప్పుడు పెద్దగా తల్లికి ఉన్నటువంటి అక్రమ సంబంధం గురించి తెలియకపోయేది. కానీ ఈ మధ్య కాలంలో తను ఒక పాన్ షాప్ పెట్టుకోవడంతో రెగ్యులర్ గా ఇంటికి వచ్చిపోతుండడం ఈ అక్రమ సంబంధం గురించి తెలిసి పలుమార్లు హెచ్చరించినట్టుగా తెలుస్తుంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులు తమ బాబాయిలకు కూడా చెప్పాడు. తమ బాబాయిలు కూడా తల్లిని మందలించినప్పటికీ కూడా వారిలో పూర్తిగా మార్పు రాలేదు. మరి ఏం జరిగిందో తెలియదు. కానీ వారిద్దరు ఉన్నప్పుడు ఈ బాబును ఈ యువకుడిని నరసింహను పూర్తిగా ఏ విధంగా ఇబ్బంది పెట్టారో తెలియదు. అందువల్లనే నరసింహ మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులంతా కూడా తల్లి పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తిగా తల్లిని చితకబాదినట్టుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ కష్టపడి పనిచేస్తూ తన జీవనం కొనసాగించుకునే ఒక యువకుడు తన తల్లి వల్లనే చనిపోవడంతో ఒక్కసారిగా గ్రామంలో విషాద ఛాయలతో పాటు గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక నరసింహకు సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఐడిలో కూడా చాలా పోస్టులు ఉండేవి. చాలా మంది అతనికి ఫాలోవర్స్ ఉండేవారు. నిత్యం యాక్టివ్ గా ఉండేవాడు. తన స్నేహితులు కూడా నరసింహ పూర్తి స్థాయిలో చాలా మంచి యువకుడు, కష్టపడి పనిచేసేవాడు తప్ప ఎక్కడగా ఆకతాయితనంగా ప్రవర్తించేవాడు కాదు. కానీ ఈ రోజు నరసింహ చనిపోవడం, అతని మరణం మాకు తీరని లోటు అంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇప్పటికైతే నరసింహకు సంబంధించినటువంటి ఆత్మహత్య తర్వాత అతని బాడీని పోస్ట్ మార్టం చేశారు. అతని అంత్యక్రియలు కూడా పూర్తి స్థాయిలో జరిగిపోయినట్టుగా తెలుస్తుంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలతో పాటు ఇక పోలీసులు కూడా దీనిపైన కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అతని మరణానికి తల్లి కారణమా లేదంటే మరి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా యాంగిల్లో కూడా పోలీసులు అయితే విచారణ చేపట్టి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. వాళ్ళ బాబాయ్ సైతం కూడా చెప్తూ వస్తున్నాడు. ఎందుకంటే గతంలో తన తల్లికి అక్రమ సంబంధం ఉండడం వల్ల పలుసార్లు ఈ నరసింహ చూడడం ఇదంతా కూడా నరసింహకు నచ్చకపోవడంతోనే నరసింహను తిట్టడం వల్లే ఈ విధంగా చేసి ఉంటాడు. తనతో చెప్పి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదని చెప్పి కూడా కన్నీటి పరితం అవుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనా ఎదిగి వచ్చినటువంటి కొడుకు, అదే విధంగా కుటుంబానికి ఆసరాగా ఉండాల్సినటువంటి కొడుకు చనిపోవడం, ఆ కుటుంబ సభ్యులతో పాటు పూర్తిగా స్నేహితులు కూడా దుఃఖసాగరంలో మునిగిపోయినటువంటి సిచ్యువేషన్ అయితే అక్కడ కనపడుతుంది. ఇప్పటికీ చాలా చోట్ల కూడా ఎక్కడైనా సరే తల్లి తప్పు చేయకుండా కొడుకు తప్పు చేయకుండా తల్లి సరిదిద్దుతుంది. కానీ ఇక్కడ తల్లి చేస్తున్నటువంటి తప్పును కొడుకు ఎత్తి చూపినందుకే ఈ విధంగా జరిగి ఉంటుందని చెప్పి కూడా గ్రామస్తులు చెప్తున్నటువంటి సిచ్యువేషన్. ఇక దీనికి సంబంధించి మరి 2-3 రోజుల్లో కూడా పోలీసులు పూర్తి స్థాయి దర్యాప్తు ప్రారంభించి పూర్తిగా ఆత్మహత్యకు సంబంధించినటువంటి కారణాలను వెల్లడించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రైట్ శంకర్, రైట్, థ్యాంక్ యూ శంకర్. రైట్, అసలు నరసింహ చనిపోయే ముందు ఏ వీడియో పెట్టాడు, ఏం మాట్లాడాడో ఒకసారి చూద్దాం. అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే, నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే, నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి నేను ఎవ్వరి వల్ల చచ్చిపోతలే. నా పేరు బాలస్వామి. ఆ పిల్లగాడు మా వదిన కొడుకు. వాడిని ఇంతమందికి ఇటాగా అది దాన్ని తిడితే ఇటాగా నేను అట్లా కాదు, నువ్వు వేరే అది ఇది బయట సంబంధం పెట్టుకుని ఇటాగా పిల్లలు పెద్దగా ఎదుగుతారు. వాళ్ళు ఎదిగితే అది ఎవరు నన్ను చూసినా కానీ నువ్వు అట్లా ఎందుకు చేస్తున్నావు అమ్మా, నీ తప్పు ఇటాగా అని అంటారు వాళ్ళు. దానివల్ల ఇటాగా వాళ్ళు మంచో ఇది అవుతుంది అని ఇటాగా నేను ఇంతమందికి ఒకసారి ఇటా అని చెప్పినా, ఏమన్నా లొల్లి బొల్లి అయితే ఇటాగా నాకు చెప్పు అని ఇటాగా అన్నా. కానీ ఈ మధ్యలో 7-8 రోజులు అయింది చెప్పలేరు. ఆ పిల్లాడిని మళ్ళీ వాడిని తోలుకొచ్చుకొని ఏం బాధ పెట్టారు. ఆ పిల్లాడు ఆ బాధ చూడలేక ఏమనుకున్నాడో ఏం కథను, వాడిని చావపోరా అంటే వాడు చచ్చిపోవాలి నువ్వన్నా చావాలి అని ఇటా బెదిరించినాం మేము. చెప్పినా అని అంతమందికి వినలేదు. వినకుండా వాడిని ఇష్టం వచ్చినట్టు బాధ పెట్టి అది దాన్ని అడ్డ ఊరిగా మాట్లాడిన వల్ల వాడు భరించలేక చనిపోయాడు.
చచ్చిపోతలే, నేను మా అమ్మ వల్లనే చచ్చిపోతున్నా. మా అమ్మ వద్దకి పిల్లగాని పేరు నరసింహ మేనమామ నేను. అయితే వాళ్ళ దిక్కెళ్ళి పిల్లగాడు టార్చర్ పడలేక తల్లితోనే గొడవ పడి చనిపోయిండు. తల్లితోనే ఎందుకోసం వాడాడు గొడవ? ఇక ఎందుకు నువ్వు మందిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటావు, నువ్వు 10 రూపాయలు అడిగితే మాకు ఇవ్వచ్చు కదా, మందికి ఎందుకు ఇస్తావు అని చెప్పి పిల్లగాడు అడిగిండు. పిల్లగాడు అడిగితే నా ఇష్టం రా, నేను ఉన్నది అట్లా నేను ఇచ్చుకుంటారా, నీ ఇష్టం అవుతుండు లేకుంటే లేదు అని చెప్పి తల్లి గొడవపడి పిల్లగాన్ని ఇచ్చేసింది. నా పిల్లగాన్ని నువ్వు ఇచ్చేస్తావు అని చెప్పి నేను పిల్లగాన్ని దింపుకొని ఉరి పెట్టుకున్నాను. పిల్లగాడు ఉరి పెట్టుకుంటే ఉరి తీసుకొని అంటే ఇంట్లో ఎవరున్నారు అప్పుడు? ఉరి తీసుకున్నాక నాకు బాధ అనిపించి మా అక్కను కొట్టేసిన, 2-3 దెబ్బలు కొట్టేసిన. మా అక్క నేనే కొట్టేసిన. పిల్లగాడు అయితే మంచిగా బతుకుతున్నాయనే గాడి ముండ డబ్బా పెట్టుకొని మంచిగా బతుకుతున్నాయి కదా, పిల్లగాడిని నేను తాగని చేస్తావా అని చెప్పి నాకు ఆ విషయం పట్టలేక కొట్టిన. అంటే ఇంట్లో వేరే వాళ్ళని చూసి పిల్లగాడు మనస్తాపానికి ఇచ్చింది, మనసుతో భరించిండు. ఇక తల్లి మాటలతో ఇంట్లో వేరే వాళ్ళని చూసి మనసుతోనే భరించుకున్నాడు పిల్లగాడు. నాకు న్యాయం చేయాలి సార్ మీరు మాత్రం. ఎందుకు తల్లిదండ్రిని ఉండబోయి లోపల వేసే పరిస్థితి మీరు చేయాలి. ఇప్పుడున్న పిల్లలను నేను సాకే బాధ్యత నా తీవ్రం ఉన్నది. ఆ పిల్లలను నేను చూసుకుంటా. నాకు 2 కొడుకులు, ఈ పిల్లగాంతో 3 కొడుకులు అనుకుంటా. నేను చేసుకుంటా ఈ పరిస్థితి నేను చేసుకుంటా. కానీ నా అక్క మాత్రం ఇంకా నా అక్క నా కంటికి కనబడద్దు, నేను నా అక్క ముఖం చూడద్దు.